రూమ్ ఎందుకు ఆడాలి చెప్పు మాట. సరే మా స్క్వాడ్ లేదని చెప్పనా? వాళ్ళకి ఆడదాము అంటే చెప్పు ఆడదాం, లేదు అంటే మెలకుండా. ఓకే ఏంటి ఏంటి ఓకే ఓకే మ్యాచ్ కొట్టకపోతే డీలోకి ఒక నిమిషం రిక్వెస్ట్ పెడుతున్నాను అనుకోని. అడుగుతున్నా ఆడతారేమో వాళ్ళు. ఒక్క నిమిషం. హలో ఏమంటా ఆడదామా అంటున్నాడు. అదిరా ఇప్పుడు మ్యాచ్ కొట్టకపోతే ఏం చేద్దాం చెప్పు. కొడితే ఓకే వెళ్ళని కొట్టు, కొట్టపోతే మనం ఇంకే ఏం చేద్దాం. కొట్టకపోతే గుడ్డి అయిపోతా. ఏంటి పిల్ల నువ్వు కూడా ఎంత చేస్తావా? మరి ఇంకెందుకు రా ఆడేది చెప్పరా, నీకు ఎలాగో సీరియస్నెస్ లేదు కొడదా అని. సీరియస్గా ఆడుతుందా పిల్ల సత్తరెడ్డి? జోక్ కాదు, ఈసారి వెళ్తే రాను కూడా రాను. ఇదేంటిది లోడర్స్ చెక్ చేసుకోండి అందరూ ఓకేనా? హల్క్ నువ్వు కూడా రివైజ్ చదివి పెట్టమ్మా. సీరియస్ మ్యాచ్, ప్రెస్టేజ్ మ్యాచ్ క్రియేట్ చేస్తున్నా. ఫ్లాగ్ ఇవ్వండి. ఏమని ఒక మ్యాచ్ ఆడతాను 10 ఛార్జింగ్. ఫ్లాగ్ ఇట్టి నేను క్రియేట్ చేస్తా. ఇప్పుడు అలా ఆడతారా ఆడరా? ఆడదాం అంటున్నారు. ఒక నిమిషం మళ్ళీ పెట్టారు. ఆడతాం అంటున్నారు కానీ 10 ఉందండి ఛార్జింగ్. ఒక మ్యాచ్ ఆడతారంట కానీ ఒక మ్యాచ్ ఆడతారంట. ఛార్జింగ్ 10 ఉందంట. ఏదో దగ్గర నువ్వు అటు అటు ఇటు అటు అటు ఇటు అటు ఇటు వెళ్తావు. మీకు రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయగా రూమ్ క్లోజ్ అయిపోయింది అయ్యా. వాళ్ళు రూమ్ క్రియేట్ చేసేసారు. రూమ్ లోనే ఉన్నారు కదా. చెప్తా ఆడతారంట. ఒక మ్యాచ్ ఆడతారంట. ఛార్జింగ్ కండిషన్ ఓకేనా కదా? ఏమని పట్టకపోతే ఇంకా బిల్లా మన దగ్గర ఫుల్ పవర్ ఉండి అప్పుడు నేను చూపిస్తే అప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. మన దగ్గర ఫుల్ పవర్ లేదు. లేనప్పుడు ఎందుకు ఆడతాం? వద్దు ట్రై చేద్దాం. ట్రై అంటే నాకు ట్రై ఇష్టం లేదురా. నేను కొడితే ఒకటే షాట్ పడిపోవాలి. అది నువ్వు కొట్టు, నేను చూసుకుంటా. ఇందాక మ్యాచ్ చెప్పి 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 గొంతు ఎండిపోయి మెలకుండా నేను చెప్పినంతసేపు బాగానే ఆడు. చెప్పి ఆపేసిన తర్వాత పడిపోతా. లోడర్ చెక్ చేసుకున్నారా? వెళ్ళిపోయాడే హల్కాల రూమ్లోకి. అల్లికి మన దగ్గర ఉన్నాడు రా. మరి ఎవరైనా చించాను వెళ్ళాడా? నేను క్రియేట్ చేస్తా రూమ్.